Hey guys, welcome back to our YouTube channel. డే 2 వ్లాగ్. మేము చెన్నై నుంచి అయితే నైట్ బయలుదేరాము. ఒక 8:45 అయ్యి ఉంటుంది. 8:45కి ట్రైన్ ఎక్కితే మేము ఎరంబాకంకి 11కి అలా చేరుకున్నాం అనమాట. 2 లేట్ అయిపోయింది. అయితే హోటల్ దగ్గరికి అయితే నడుచుకొని వెళ్తున్నాము. మేము ఈ హోటల్లోనే ఇప్పుడు చెక్ ఇన్ చేయాలి. సో ఇక్కడ మేము తొందరగా ఫ్రెష్ అయిపోయి, టైం ఆల్రెడీ లేట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఫ్రెష్ అయిపోయి అయితే అతిరావల్లి వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఉన్న దగ్గర నుంచి వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే మ్యాక్సిమం 2 అవర్స్ అయితే పడుతుంది. సో లంచ్ చేసేసి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే మేము వచ్చింది లేట్గా కాబట్టి. సో రెడీ అయిపోయేసరికి టైం అయిపోయింది. లంచ్ చేసిన తర్వాత స్టార్ట్ అయ్యాము. వాటర్ ఫాల్స్ అయితే వచ్చేసింది. సో ఇదన్నమాట ఎంట్రీ. ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. సో నాకెంతో తెలియదు, ఎందుకంటే అందరికీ కలిపి తీసేసుకున్నారు కాబట్టి ఎంట్రీ టికెట్ ఎంతో నాకు కూడా తెలియదు. మీరు ఎప్పుడైనా కేరళకి వస్తే మాత్రం ఈ వాటర్ ఫాల్స్ చూడడం మాత్రం మర్చిపోకండి. సో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇట్లా అయితే కొంచెం సేపు నడుచుకుంటూ వెళ్ళాలి. ఆల్మోస్ట్ 15 మినిట్స్ అనుకోండి. కొంచెం జాగ్రత్తగా అయితే ఎక్కండి, కొండ కదా. అండ్ ఇక్కడ ఎక్కేసరికి దోల మొత్తం తీరిపోయింది. తిన్నది మొత్తం ఇక్కడే అరిగిపోయినట్టుంది మాకు. కష్టపడి ఇక్కడ వరకు నడిచిన తర్వాత ఆ వాటర్ చూడంగానే అసలు ఎంత హ్యాపీ అనిపించిందంటే చాలా హ్యాపీ అనిపించింది. లొకేషన్ చూడగానే ఇక్కడే బాహుబలి మూవీ అయితే తీశారంట. సో నుంచి రైట్ సైడ్ కొంచెం కిందకి దిగితే వాటర్ ఫాల్స్ అయితే కనబడతాయి. అదే బాహుబలి ఎక్కడానికి ట్రై చేశాడు కదా, అది అన్నమాట. ఇటు రైట్ సైడ్ వెళ్ళి దిగితే అది చూపిస్తాను నేను. నా శివగామిని ఇట్లా పట్టుకొని అయితే వస్తారు కదా, ఆ సీన్ అయితే ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, కొండ కదా. నేనైతే ఒకసారి జారి పడ్డాను కూడా. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా దిగండి. అండ్ వీడియో కూడా నేను దిగుతున్నాను కదా, కొంచెం అట్లా ఇట్లా అవుతుంది, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. వచ్చిన తర్వాత ఎంత పీస్ఫుల్గా ఉందంటే చాలా బాగుంది. అండ్ పైన ఇలా ఉందంటే కింద వాటర్ ఫాల్స్లో ఎంత బాగుంటుందో. సో మేము ఇక్కడైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసేసుకున్నాము. కొంచెం టైం అయితే పట్టింది. అంటే ఫొటోస్ వీడియోస్ కోసం ఆ మాత్రం తప్పదు కదా టైం. ఇక్కడ వ్యూ ఎలా ఉంటుందో మీకు అందరికీ చూపించలేదు కదా. సో ఇట్లా అయితే ఉంటుంది. మెయిన్ పార్ట్ నేను రైట్ సైడ్లో కిందకి వెళ్తే వాటర్ ఫాల్స్ ఉంటాయని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళాలన్నమాట. కొంచెం కేర్ఫుల్గా దిగాలి. అసలు చూడండి ఎలా ఉంటుందో రోడ్డు. అసలు అడుగు వేస్తే వెళ్ళిపోతామన్నమాట కిందకి, అంత బాగుంటుంది. కానీ కిందకి వెళ్ళిన తర్వాత అయితే ఆ వాటర్ ఫాల్స్ని చూసిన తర్వాత హ్యాపీ అనిపించింది. అంటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూస్తే ఎంత హ్యాపీ అనిపించిందో, వాటర్ ఫాల్స్ని చూసిన తర్వాత అంత హ్యాపీ అనిపించింది. ఎంత పీస్ఫుల్గా ఉందో. కొంచెం వాటర్ దగ్గరికి అయితే వెళ్ళనివ్వరు, కానీ ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు. వాటర్ ఫ్లో వల్ల ఇక్కడ దగ్గర వరకు వెళ్ళనివ్వరు. అండ్ 6 వరకే ఉంటుంది. 6 తర్వాత అందరినీ తోలేస్తారనమాట. కింద నుంచి పైకి వచ్చేసరికి ఇంకా దోళ్ళ మొత్తం తీరిపోతుంది. అలా బయటకు వచ్చాకైతే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే కనపడ్డాయి. సో నేనైతే ఈ వాటర్ ఫాల్స్ గుర్తుగా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నుంచి అయితే మేము ఫేమస్ చిప్స్ స్టోర్కి అయితే వెళ్ళాము. ఇక్కడ అన్నీ ఉంటాయి, చాక్లెట్స్ అండ్ కేరళలో ఫేమస్ అయిన హల్వా అండ్ చిప్స్, బనానా చిప్స్ కూడా ఇక్కడే దొరుకుతాయి. టేస్ట్ చేసి మనమైతే తీసుకోవచ్చు. ఎంత కావాలంటే టేస్ట్ అంత ఇచ్చేస్తారనమాట. మేమందరం అయితే ఫ్రీగా ఇక్కడ చాలా తినేసాము. అండ్ హల్వా కానీ చాక్లెట్స్ కానీ ఇవేం కావాలన్నా ఫ్రీగా అయితే ఇచ్చేస్తారు మనకి. అంటే లైక్ టేస్ట్కి మాత్రం ఫ్రీగా ఇస్తారు. మనకి నచ్చితే కొనుక్కోవచ్చు, లేదా వదిలేయచ్చు అనమాట. నేను టేస్ట్ చేసిన దాటిల్లో అయితే నాకు బనానా చిప్స్ చాలా బాగా నచ్చాయి. బనానా చిప్స్లో 3 ఫ్లేవర్స్ అయితే నేను టేస్ట్ చేశాను. అండ్ ఇంకా చిప్స్ అయితే వెరైటీ చిప్స్ అయితే ఉన్నాయి, కానీ నాకు బనానా చిప్స్లో అయితే పెరి కానీ అలాంటివి బాగా నచ్చాయి అనమాట. ఇక్కడ కూడా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ దొరికాయి. నేను అడిగాను అనమాట, అక్కడ ఎంత చెప్పారు ఇక్కడ ఎంత చెప్పారు. చాలా వేరియేషన్ ఉంది వీటికి. చాక్లెట్స్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. స్పైసెస్ కూడా దొరుకుతాయి. సో ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే మాత్రం కేరళలో ఇట్లాంటి షాప్స్కి అయితే వెళ్ళండి. అన్నీ ఒకే దగ్గర దొరికేస్తాయి కాబట్టి. ఇక్కడ ఏం కావాలంటే అవి తినేసి, కావాలంటే కొనేసుకొని బస్ అయితే ఎక్కేసాము. సో నైట్ ఇక్కడే స్టే ఉండబోతున్నాం కాబట్టి రూమ్కి అయితే వెళ్ళిపోయాము. సో ఈ డే అయితే ఇట్లా గడిచింది. అండ్ షాపింగ్ అండ్ వాటర్ ఫాల్స్తోనే సరిపోయిందనమాట. డే 2 వెకేషన్ అయితే ఇట్లా జరిగింది. స్టే ట్యూన్ ఫర్ డే 3 ఎలా జరిగింది అనేది పోస్ట్ చేస్తాను. ఇంకా నా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చెబితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే వీడియో. బాయ్.